మూడవ అధ్యాయము 8, 9, 10 వచనాలు అందరం కలిసి. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిని అనగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్మో, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా, సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వు అనెను. పరిశుద్ధుడా, చదివినటువంటి ఈ లేఖనములో నుండి మాతో సూటిగా మాట్లాడమని, నువ్వు మాట్లాడినప్పుడు వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు, క్రియల్లో పెట్టగలిగిన లోబడే తత్వం మాకివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. ప్రభువు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. ఒక నలుగురికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, షలోం అని చెప్పండి. బాగున్నారా అని చెప్పి అడగండి, చిరునవ్వుతో పలకరించండి. మానిటర్. రైట్ ఫ్రెండ్స్, మీ స్థలాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దేవుడు సమూయేలును పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? సమూయేలు పిల్లవాడిగా ఉన్నప్పుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? సమూయేలు పడుకొని ఉన్నప్పుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు దేవుడు? సేవకులు పడిపోతున్నప్పుడు దేవుడు పిలిచాడు. ఈ 3 విషయాలు జాగ్రత్తగా మీ డైరీస్లో రాసుకోండి. సమూయేలు పిల్లవాడిగా ఉన్నప్పుడు పిలిచాడు. సమూయేలు పడుకున్నప్పుడు దేవుడు పిలిచాడు. సేవకులు పడిపోతున్నప్పుడు దేవుడు పిలిచాడు. ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిగా, సమూయేలు పిల్లవాడిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. రెండవ వచనము, ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా, యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నాను అని చెప్పి, ఆ రోజు వాస్తవంగా ఏం జరిగిందో, దేవుడు సమూయేలును ఎలా పిలిచాడో ఒక వీడియో చూస్తే బాగుంటుందేమో. ఆ వీడియో ద్వారా మీరు స్పష్టంగా ఆ రోజు అసలు ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. రండి, ఈ వీడియో చూడండి. ఆ తల్లి తనకున్న ఒక్క కుమారుణ్ణి సేవకు అంకితం చేసింది. మాటిచ్చిన ప్రకారం ఆ కుమారుని దేవునికి ప్రతిష్ఠించింది. ఆ తండ్రి, ఆ తల్లి ఆ కుమారుని అప్పగించినప్పుడు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ కట్టలు తెంచుకొని వచ్చింది. అయినప్పటికీ మాట నిలబెట్టుకున్నారు. ఏలీ దగ్గర సమూయేలు ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ వచ్చాడు.
ఎంతో శ్రద్ధగా చిన్న పిల్లవాడిగా యాజకుని దగ్గర సేవ విధానాన్ని నేర్చుకున్నాడు. ఎంతో విధేయత కలిగి అదే సమయంలో ఏలీ కుమారులు అదే మందసం దగ్గర ఎంత అల్లరి చిల్లరగా ఉన్నారో చూడండి. దేవుడు అంటే భయం లేదు, దేవుడు సన్నిధి అంటే లెక్క లేదు. పైకి యాజకులుగా వారు కనిపిస్తూ ఉండేవారు, కానీ లోపల అపిష్టి బుద్ధి కలిగి జీవించారు. కానీ సమూయేలు మాత్రం దేవుని సన్నిధిలో పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఒక రాత్రి సమూయేలు పడుకున్నాడు. సమూయేలు దేవుడు పిలిచాడు. అర్థం చేసుకోలేదు దేవుని స్వరం అని చెప్పి. ఏలీ దగ్గరకు వెళ్ళాడు. చిత్తగించుము, నువ్వు నన్ను పిలిచావు కదా. వచ్చాడు. నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో. మళ్ళీ దేవుడు సమూయేలు పిలిస్తే మళ్ళీ లేచి వెళ్ళాడు. నన్ను పిలిచావే, వచ్చాను. ఏలీ అంటున్నా, వెళ్ళి పడుకోయ్యా, నేను పిలవలేదని చెప్పన్నాడు. చిరాకు పడకుండా, విసుక్కోకుండా మళ్ళా శామ్యూయల్ ఏలీ దగ్గరికి వెళ్ళాడు. నన్ను పిలిచావే. ఏలీ లేచి వెళ్ళి పడుకో. నిన్నెవరైనా పిలిస్తే వింటున్నాను, సెలవిమ్ము అని చెప్పు నాయనా అని మంచి సలహా ఇచ్చాడు. సెలవిమ్ము. నేను నీ మాట వింటాను. ఏలీ కుమారులను నేను శిక్షించబోతున్నాను వారి పాపమును బట్టి. Samuel was afraid to tell Eli the sad news of the punishment God would bring upon his family. దేవుడు తనతో మాట్లాడాడు. మరుసటి రోజు ఏలీ వచ్చి సమూయేలును అడుగుతున్నాడు, రాత్రి ఎవరు, ఏం జరిగింది, దేవుడు నీతో ఏం మాట్లాడాడు? And when he heard what was going to happen, he knew in his heart that this was only just. His sons had been wicked, and he himself had sinned too lenient with them. సమూయేలుతో దేవుడు ఎలా మాట్లాడాడో మనం విన్నాం. మొదటిగా తను పిల్లాడిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, లేక పిలిచాడు. రెండవదిగా తాను పడుకొని ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. దయచేసి గమనించండి, ఎందుకని పడుకున్నప్పుడే దేవుడు పిలిచాడు? మొదటిగా దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం వినగలిగిన స్థితిలో ఉండాలి.